షలోం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 5. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. ఫర్ త్రూ ద స్పిరిట్ వి ఈగర్లీ అవైట్ బై ఫెయిత్ ద రైచువస్నెస్ ఫర్ విచ్ వి హోప్. మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడువజేస్తుని అని దేవుడు జ్ఞాపకం చేస్తుండగా చింతలన్నీ వదిలి క్రీస్తు వైపు మన దృష్టిని కేంద్రీకరించగలిగితే దెర్ ఈజ్ నెవర్ ఏ రీజన్ టు వర్రీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే దేవునితో సహవాసము కలిగి ఆయనను మహిమపరచటానికి మనం సృజించబడ్డాం. ఈ లోకపు నటనలతో మోసగింపబడక మన కొరకు వెల చెల్లించి నీతిమంతులుగా మనల్ని తీర్చిన దేవుని ప్రేమను ఆశ్రయిద్దాం. ఎప్పుడైతే విశ్వాసి దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తాడో వాగ్దాన నెరవేర్పును ఖచ్చితంగా అనుభవిస్తాడు. యేసయ్య మన కొరకు వెల్ల చెల్లించారు కాబట్టి వీ హ్యావ్ దట్ ఎష్యూరెన్స్. ఇట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్ త్రూ జీసస్ వీ ఆర్ సేవ్డ్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. క్రీస్తులో నిజమైన స్వాతంత్ర్యం అనుభవించాలంటే మనం ఉన్న పాటున క్రీస్తుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. హీ క్లెన్సెస్ అండ్ సెట్స్ అస్ ఫ్రీ. మా దేవా, మా తండ్రి, మా చింత యావత్తును తొలగించి పాపపు సంకెళ్లను తొలగించి క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన సజీవ నిరీక్షణకై యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.